జాతీయ చైర్మన్ డాక్టర్ చెన్నుపాటి శ్రీకాంత్ ఆదేశాల మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి చారేంద్ర చేతుల మీదుగా నియామక పత్రం అందించారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి మాదస్సు చారేంద్ర ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హెచ్ఆర్సీఐలోకి నూతనంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వాల్మీకి నాగరాజును నియమిస్తున్నామని, ముఖ్యంగా మా సంస్థ గత 3 సంవత్సరాల్లో మానవ హక్కుల పరిరక్షణ, ప్రజల అవగాహన కల్పించడం, అణగారిన వర్గాల కోసం న్యాయం సాధించడానికి కృషి చేయడం వంటి పలు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించింది. ఈ వార్షికోత్సవం కేవలం వేడుక మాత్రమే కాదు, మానవ హక్కులపై అవగాహన పెంపొందించే వేదిక కూడా అవుతుంది. అలాగే నూతనంగా ఉన్న రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ ఏ రమణ, విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నారాయణరావుని కూడా ఎన్నుకొని నియామక పత్రాలు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ గోవిందరావు, సహాయక కార్యదర్శి రవికిషోర్ కుమార్, పెందుర్తి మండల ప్రెసిడెంట్ రాజు, విశాఖపట్నం వెల్ఫేర్ సెక్రటరీ శ్యామలరావు, వెంకటకృష్ణ, చిరంజీవి, తిల్లు తదితరులు పాల్గొన్నారు. పెందుర్తి మండల ప్రెసిడెంట్గా రాజు గారు మాట్లాడుతున్నారు. ఈ సంస్థ నుంచి 3-4 నెలలు సంబంధం ఉందండి. అలాగే ఈ 3-4 నెలల జర్నీలో చాలా విషయాలు నేను లేని వారికి సహాయం చేయడం అని చెప్పేసి లేకపోతే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారండి. దానికి తగ్గట్టుగా రిలేటెడ్గా నేను కూడా నా వంతు కృషిగా ఈ సంవత్సరం ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళడానికి బాగుంటుందని చెప్పేసి నేను రాజుగారితో కూడా పలుమార్లు డిస్కషన్ చేశాను. ఆయన న్యాయం ఉండాలి, న్యాయం ఉంటేనే ఈ హెచ్ఆర్సీ, న్యాయం లేకపోతే మాత్రం హెచ్ఆర్సీ లేదండి. ఎందుకంటే ఆ హ్యూమన్ రైట్ కమిషన్ అంటే దాని తాత్పర్యమే అదండి. అందువల్ల ఏంటంటే సాధ్యమైనంత వరకు అందరూ న్యాయ పద్ధతిలో నడవాలి, మనకి కలిగినంత సహాయం చేయాలి. అది ఒక్కటేనండి నేను కోరుకుంది. ఆ విధంగా నేను దీంట్లోకి వచ్చాను. ఇంకొక వేరే ఆలోచన కానీ ఏమి లేదండి. నాకు సాధ్యమైనంత 10 మంది సహాయం చేయాలండి. నేను లాస్ట్ విశాఖపట్నం 6 months క్రితం నేను జాయిన్ అయ్యానండి. నాకు కొంచెం ఫస్ట్ వచ్చేసి ఏపీ విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ మెంబర్గా జాయిన్ అయ్యానండి. దాని తర్వాత వచ్చేసి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రోగ్రామ్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎడిషనల్ జనరల్గా మేము పోస్ట్ ఇచ్చారండి. నేను చేసిన 6 నెలల కాలంలోని చాలా కేసులు కూడా మేము సాల్వ్ చేయడం జరిగింది. కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ అని చాలా విషయం జరిగిందండి. హెచ్ఆర్సీ అనేది మన ఒక్కరి కోసం కూడా పని చేయకూడదు. ఎవరి కోసం అంటే పేదల కోసం మనం పని చేయాలి. మన లాభాల కోసం ఇప్పుడు మనం ఆశించకూడదు. అందులోని వచ్చేవారు ఎదుటి వాళ్ళకి మనం ఉన్నామని ధైర్యం ఇవ్వాలి, వాళ్ళ కోసం మనం పోరాటం చేయాలి. అంతేగాని ఎవరో పోలీసు వ్యాపారం లేకపోతే పక్కన చోరికి వెళ్ళామని హ్యూమన్ రైట్స్ ఉన్నామని కార్డు చూపించుకుని వాడుకోకూడదు. అందరూ ముందుకు రావాలి, వచ్చి అందరికీ సాయం చేయాలి. మీకు తోచిన సాయం చేయండి. మనకు వేరే పనులు ఉంటాయి, మనం వేరే పనులు చేసుకుంటాం, మనకు గుర్తింపు పొందాలి. అంతేనండి. నాకు ఇది చక్కటి అవకాశం ఇచ్చినందుకు రాజేంద్ర గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. కుటుంబ సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ చైర్మన్ శ్రీకాంత్ గారికి, నేషనల్ జనరల్ సెక్రటరీ చారేంద్ర గారికి, జిల్లా కార్యవర్గ సభ్యులకు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ బాధ్యత నాకు అప్పగించడం చాలా ఆనందంగా ఉంది. అయితే జిల్లాలో చాలా కమిటీలు వాట్సాప్ గ్రూపుల్లో చూశాను. చాలా మంది కొంచెం యాక్టివ్గా లేకపోవడం వల్ల బాధ్యత తీసుకున్న తరుణంలో చైర్మన్ గారిని, చారి గారిని కోరడం జరిగింది, వేయడం జరుగుతుందండి. యాక్టివ్గా ఉన్న వాళ్ళందరినీ ముందుకు తీసుకొద్దామని చెప్పి ప్రపోజల్ పెట్టాను. దానికి వాళ్ళు అంగీకరించి ప్రతి జిల్లాలో మళ్ళీ కమిటీ మార్చడానికి నాకు బాధ్యతలు ఇచ్చారు. దాంతోపాటు కూడా హెచ్ఆర్సీ కమిటీలో ఉన్న సభ్యులు ఏం జరిగినా సరే వాళ్ళు సమయాన్ని కేటాయించి అవతల వాళ్ళకి న్యాయం జరిగేలాగా పోరాటం చేయడం కూడా చాలా ఆనందం. వారికి సేఫ్టీ కల్పించేలాగా వెల్ఫేర్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి వారు కోరడం జరిగింది. మహిళలకు కూడా చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉంటాయి కాబట్టి మహిళలు మాట్లాడుకోవాల్సిన కొన్ని సందర్భాలు ఉంటాయి కాబట్టి ఉమెన్స్ కంపెనీ కూడా ఇందులో ఏర్పాటు చేస్తే వారు తగ్గ పోరాటం చేస్తే మన వెనక నుండి సపోర్ట్ చేయొచ్చని కూడా చెప్పాం. దానికి అంగీకరించారు. దాని తర్వాత నాకు ఈ బాధ్యతలు ఇవ్వడానికి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చారి గారికి, జిల్లా కమిటీ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో కంపెనీని అభివృద్ధి చేసే విధంగా నా సహాయ సహకారాలు అందిస్తారని
కమిటీ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. మమ్మల్ని ముందుండి నడిపించి మేము చేసిన ప్రతి కార్యక్రమాన్ని పత్రికా ముఖంగా నలుమూలలకి మీడియా పరంగా వ్యాప్తి చేసినటువంటి సంస్థల ఎదుగుదలకి ప్రముఖ పాత్ర వహించినటువంటి మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి పత్రికేయులకి మీడియా సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నో బిజీ కార్యక్రమాలు బిజీ పనులున్నప్పటికీ మా విన్నపాన్ని మన్నించి మరి ఈ మీడియా సమావేశానికి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రముఖంగా ఈ మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా మానవ హక్కుల పరిరక్షణ కోసం స్థాపించినటువంటి సంస్థ. మరి సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ చెన్నుపాటి శ్రీకాంత్ గారు ఈ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ స్థాపించి అనేక సమస్యల పట్ల, ప్రజల సమస్యల పట్ల, మానవ హక్కులకు ఎక్కడైనా భంగం జరిగితే ముందుగా ఉండి సంస్థ హెచ్చరిచే సంస్థ ముందుండి నడిపించిన విషయం. చాలా సమస్యల పట్ల ముందుకెళ్ళినటువంటి సంస్థ మన సంస్థ. మరి ఈ సంస్థ స్థాపించి 3 సంవత్సరాలు గడిచిపోయింది. మరి ఇదే సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమాన్ని మన విశాఖపట్నం జిల్లాలో ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో పెట్టాలని ఈ మీడియా ముఖంగా తెలియపరిచే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రేపు జరగబోయే అక్టోబర్ 14వ తారీఖు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా వార్షికోత్సవ కార్యక్రమానికి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు, మరి సామాన్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.